ప్రస్తుతం తనుజ 10వ వారం కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ కిందులో భాగంగా తనుజ కెప్టెన్ అయిన తర్వాత సుమన్ శెట్టి బర్నీతో ఏం మాట్లాడింది అంటే, నాన్న చూసావా నేను ఈ వారం గేమ్స్ ఎంత బాగా ఆడానో, సో ప్రతి వారం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నాకు సపోర్ట్ చేయండి అని అడిగేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఎవరు సపోర్ట్ చేయకుండానే నేనేంటో నిరూపించుకొని మొత్తానికి నేను టాస్క్ లో విజయం సాధించి ఈ రోజు నేను కెప్టెన్ అయ్యాను నాన్న అంటే, ఈలోగా భరణి వెరీ గుడ్ అమ్మా, ఒకవేళ నువ్వు కెప్టెన్ కాకపోయినా సరే బిగ్ బాస్ వేరే టాస్క్ ఇస్తే మేమందరం ఫిక్స్ అయిపోయాం. ఎందుకు అంటే గనక ఖచ్చితంగా నీకు సపోర్ట్ చెయ్యాలని, మా 6గురు కూడా నీకే ఓట్ చేయాలని. 6గురు అంటే ఎవరని అనుకుంటున్నా కదా, నేను, ఇమాన్యుయల్, అలాగే సుమన్ శెట్టి, అలాగే డెమోన్ పవన్ కళ్యాణ్, గౌరవ్. సో ఈ 6గురు నీకు ఓట్ చేసినా సరే నువ్వే ఈ వారం కెప్టెన్. సో మేము అలాగనుకున్నాము ఇలాగనుకున్నాము, కానీ నువ్వు నీకు కాళ్ళ మీద నిలబడి మొత్తానికి నువ్వే టాస్కుల్లో గెలిచి సో ఫైనల్ గా కెప్టెన్ అయ్యావు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ బర్నీ అయితే చెప్పుకొచ్చాడు తనుజాకి. అయితే తనుజ అంటుంది, అవును నాన్న, ఇప్పటి వరకు నా ఆడిన గేమ్స్ కన్నా ఈ వారం ఆడిన గేమ్స్ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా నేను గేమ్స్ బాగా ఆడాను అనిపించింది. సో ఫైనల్ రిజల్ట్ గా అయితే గనక నేను కెప్టెన్ అయ్యాను, అది కూడా ఫ్యామిలీ వీక్ ఉన్నప్పుడు. సో ఏది ఏమైనప్పటికీ నాకు ఈ వారం అయితే అదృష్టం పట్టింది నాన్న అంటూ చెప్పుకొస్తుంది భరణికే. ఇక ఇందులో భాగంగానే తనుజ చాలా హ్యాపీగా ఉంది కెప్టెన్ అయినందుకు. ఆ సమయంలోనే సుమన్ శెట్టికి చెప్తుంది, ఆయన సుమ్ము బేబీ నేను ఎలాగో కెప్టెన్ అయ్యాను కాబట్టి నువ్వే సుమ్ము బేబీ రేషన్ మేనేజర్ అనగానే సుమన్ శెట్టి థ్యాంక్ యూ తనుజ అంటూ చెప్పుకొచ్చాడు. సో ఫైనల్ గా నిజంగా చెప్పాలి అంటే తనుజ ఈ వారం గేమ్స్ చాలా బాగా ఆడింది. మరి మీకు అనిపించిందా తనుజ గేమ్స్ ఆడిందని లేదనేది కమెంట్ చేయండి. మరి తనుజ బర్నీపై మాట్లాడిన మాటలు కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.